ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకి నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలు తెలియజేస్తాను. ముందుగా గోచారం: మేషంలో రాహువు, వృషభంలో కుజుడు, తులారాశిలో కేతువు, మకరంలో బుధుడు, కుంభంలో రవిశనులు, మీనంలో శుక్రుడు, గురువు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎన్ని ఆటంకాల నుంచో బయటపడినటువంటి మీకు అనేక రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మళ్ళీ ఎదురవుతాయి. అంటే క్రితం సమస్యపైన ఒక సమస్యతోటే మళ్ళీ తిరిగి చర్చలు, సమావేశాలు, ఎంతకీ వగదగినటువంటి మాటలు, ఇబ్బందికర పరిస్థితులు పరిణామాలుగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. అనవసరమైన ఖర్చులకి పోకుండా ఉండటం అనేది ఉత్తమం. అంతినిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలన్న వాస్తవాన్ని గ్రహించి పరిగణనలోకి తీసుకుంటారు. విలువైన వస్తువు ఆభరణాల కొనుగోలు విషయంలో ఎంత అవసరం ఉంది లేదు అన్నది చర్చించి నిర్ణయం తీసుకోవటం అనేది ఉత్తమం. అనవసరమైన ఖర్చులు, తగాదాలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు మెడ మీద పెట్టినటువంటి కత్తిలాగా మారతాయి. రాకపోయినా బాగుంటుందేమో, వచ్చిన తర్వాత సమస్యలు అధికమయ్యాయన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. అధికారులతోటి చర్చించి ఏదైనా పరిష్కారాన్ని సంపాదించాలన్నటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. సమస్యలు అధికంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తున్నది. వాళ్ళ పురోభివృద్ధి కోసం దాచినటువంటి ధనాన్ని పూర్తి స్థాయిలో ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. చదువుని డబ్బులు పెట్టుకొని కొనుక్కునేటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నామన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. పెట్టిన పెట్టుబడి తాలూకు మొత్తంగా వసూలు చేసుకునేటువంటి ప్రయత్నాల దిశగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రోజున మనం ఈ చదువుతున్నాము, రేపొద్దున మనం ఒక స్థానానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా తిరిగి సంపాదించుకోవాలి అన్నటువంటి ఒక దృఢ సంకల్పాన్ని తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. విందులకి, వినోదాలకి ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్రాన్ని ఎరుపు రంగు పువ్వులతోటి, ఆరావళి కుంకుమతోటి ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. దీని ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళు సౌరపాష్పత కంకణాన్ని ధరించండి, మేలు కలుగుతుంది. ఈ వారం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా విపరీతమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత కాయకష్టం చేసినప్పటికీ నలువైపుల విషాదమే చోటు చేసుకుంటుంది. ఎవరు గుర్తించరు, ఎవరు సహాయాన్ని అందించరు, ఎవరి మెప్పు పొందలేనటువంటి ఒక స్థితిగతులు ఏర్పడతాయి. మానసికంగా కృంగిపోయేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త వహించండి. ఎవరి కోసమో కాదు, నా కోసం నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావానికి నిశ్చయించుకుంటే మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. మీ కుటుంబానికి మీ పూర్తి స్థాయి అండదండల్ని ఇవ్వగలుగుతారు. అనుకున్న సమయానికి కొన్ని కార్యక్రమాలని పూర్తి చేయలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వారం స్త్రీలకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధి దిశగా జీవితం నడుస్తుంది. ఆర్థిక పురోగతి బాగుంటుంది. ఎన్ని చేసినప్పటికీ, ఎంత ప్రయత్నించినప్పటికీ ఒక స్థానాన్ని సంపాదించుకోలేకపోతున్నాను
అన్నటువంటి ఒక భావనకు గురవుతారు. ఎంత శ్రమిస్తే నేను ఆ స్థాయికి వెళ్ళగలుగుతాను అన్నటువంటి ఒక ఆలోచనకి కృంగిపోయేటువంటి స్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త వహించండి. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళ విద్య విషయంలో మంచి కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వాళ్ళ అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తాయి. వృత్తి వ్యాపారాల పరంగా కీలకమైన చర్చలు, సమావేశాలు మంచి ఫలితాలను అందిస్తాయి. విద్యార్థులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారికి ప్రథమ తాంబూలాన్ని, గరికని సమర్పించండి. ఏవైతే విద్యపరమైనటువంటి ఆటంకాలు ఉన్నాయో, ఏకాగ్రత లోపించేటువంటి పరిస్థితి ఉందో దానిలో నుంచి బయటపడగలుగుతారు. అన్నిటికీ దూరంగా ఉండి కొన్నాళ్ల పాటు చదువు మీద కేంద్రీకరించడం అనేది, అన్ని విషయాలకి దూరంగా ఉండటం, విందులకి వినోదాలకి సెల్ ఫోన్లకి దూరంగా ఉండి చదువు మీద కేంద్రీకరించడం అనేది ఉత్తమమైన విషయం. మీ బంగారు బాట మీరే వేసుకోగలుగుతారు. మీ చేతుల్లోనే మీ బంగారు భవిష్యత్తు ఉన్న వాస్తవాన్ని గ్రహించండి. ఒకడు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అంతటా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన జరిపించండి. అవకాశం ఉన్నవాళ్ళు పసుపు రంగు పువ్వుల మీద హరిచందనంతో స్వామివారికి అర్చన జరిపించండి. దీని ద్వారా అనేక రకాల ప్రయోజనాలని మీరు మీ కుటుంబ సభ్యులు అందుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుపు ఒత్తులతోటి అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి. ఉద్యోగంలో మంచి అభివృద్ధి దిశగా నడవగలుగుతారు. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విందులకి వినోదాలకి ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేది ఉత్తమం. మీకు అక్కర్లేని వ్యవహారాలని తల మీద వేసుకొని తలమునకలయ్యేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. జాగ్రత్త వహించండి. స్త్రీ సంబంధమైన విషయ వ్యవహారాలకి దూరంగా ఉండటం అనేది సూచించడమైనది. వ్యాపారాది వ్యవహారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి అభివృద్ధి దిశగా నడవగలుగుతారు. వాహన ప్రమాదం పొంచి ఉన్నది. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విందులకి వినోదాలకి ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. మీ స్థాయికి మించి, శ్రమకు మించి కొన్ని వాగ్దానాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్రమత్తంగా ఉండండి. సంతాన విషయ వ్యవహారాలతోటి విసిగి వేసారిపోతారు. వాళ్లతోటి ఏకీభవించలేని పరిస్థితులు ఏర్పడతాయి. వివాహాది వ్యవహారాలలో కీలకమైన మార్పులు చేర్పులు సంభవిస్తాయి. కొన్ని పట్టువిడుపులు సర్వసాధారణంగా మారిపోతాయి. మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. ఏమీ తోచని స్థితిలో కొన్నిటిని వదిలేసుకోవటమే మేలేమోనన్నటువంటి ఆలోచనలు ఎక్కువగా తోస్తాయి. నిపుణుల సలహా తీసుకోవటం అనేది సూచించడమైనది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికన్నా ఒక 4 మార్కులు ఎక్కువగా సాధించగలుగుతారు. మానసిక ఉత్తేజాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎంతో శ్రమిస్తే కానీ కొత్త యూనివర్సిటీలో సీటు సంపాదించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి. అవకాశం ఉన్నవాళ్ళు సుమంగళి పసుపు హరిచందనంతో స్వామివారికి అర్చన అభిషేకం జరిపిస్తే మంచి ఫలితాలను మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ అందుకోగలుగుతారు. ఆర్థిక పురోగతి కోసం ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామర ఒత్తులతోటి వ్యాపార ప్రదేశంలో దీపారాధన జరిపించండి. ఈవెంట్ మేనేజర్లకి, ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్న వారికి గడ్డుకాలంగా ఉంటుంది. ఎంత శ్రమించి ఎంత తీవ్రస్థాయిలో పనిచేసినప్పటికీ మీ కష్టాన్ని ఎవరూ గుర్తించినటువంటి ఒక స్థితిగతులు ఏర్పడతాయి. జాగ్రత్త వహించండి. కొంతకాలంగా మిమ్మల్ని బాధిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకి దూరంగా వెళ్ళిపోవాలన్న ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. తెగదెంపులు చేసుకునే ప్రయత్నాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చేయలేము, చేతకాదేమో అన్నటువంటి ఆలోచనలకి దూరంగా ఉండటం అనేది సూచించడమైనది. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు బ్లూ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2.
రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగువారి ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్ యాప్. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్నంత స్థాయిలో ఆర్థిక అభివృద్ధి కనిపించకపోవచ్చు. ఎవరు ఎటువైపు నుంచి ప్రమాదం తీసుకొస్తారో అన్నటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడడానికి ఒక్క సమాధానం కానీ ఒక్క సూచన కానీ ఎటువైపు నుంచి ఏర్పడదు. మానసికంగా శారీరకంగా కష్టపడి కృంగిపోయేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. అనుకున్న వాళ్ళకి వాగ్దానం చేసినటువంటి విధంగా కొన్ని బాధ్యతల్ని పూర్తి చేయలేకపోతారు. మానసికంగా అప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలతోటి సంతానంతో ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎంతకీ మాట వినకపోవటం, నచ్చజెప్పినప్పటికీ చెడుగా పరిణామాలు మారటం అనేది చాలా బాధాకరమైన అంశంగా మారుతుంది. ఈ వారం స్త్రీలకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడిని, ట్రాన్స్ఫర్ని మోయవలసిన భారంగా మారుతుంది. అక్కర్లేని సందర్భంలో ఇటువంటి పరిస్థితులు ఏమిటి అన్నటువంటి ఒక ఆలోచన ఏర్పడుతుంది. అనవసరపు వాగ్దానాలు, హామీలు ఇవ్వవద్దు. ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం గోచరిస్తున్నది. జాగ్రత్త వహించండి. సంతాన పురోగతి గురించి వాళ్ళ యోగక్షేమాల గురించి ఆందోళన కలిగి ఉంటారు. ఎంతకీ కొంతమందితోటి పరిష్కారాలు ఏర్పడకపోవటం అనేది గమనించుకోదగిన విషయం. కొంతమందికి దూరంగా వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి. ఈ వారం విద్యార్థులకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్నంత స్థాయిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించలేకపోవచ్చు. బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకపోతే మరుసటి రోజు ఉంది, మనల్ని మనం నిరూపించుకోగలుగుతాము. ఇటువంటి భావన కలిగి ఉండటం అనేది ఉత్తమమైన విషయం. సెల్ ఫోన్లకి, విందులకి, వినోదాలకి, స్నేహితులకి, బంధువులకి దూరంగా ఉండటం అనేది సూచించడమైనది. మనం ఎంత స్థాయిలో కష్టపడినప్పటికీ కొన్ని సందర్భాలలో మనం ఆశించిన స్థాయిలో మార్కులు రాకపోవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. నలుపు ఒత్తులతోటి శనీశ్వర ఆలయంలో స్వామివారికి దీపారాధన జరిపించండి. శనికి తైలాభిషేకం జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి ఏర్పడుతుంది. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. మెడలో కాలభైరవ రూపం ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, కాలభైరవ అష్టకాన్ని పఠించండి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధి దిశగా నడుస్తున్న మీకు కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నతాధికారులతోటి ఏర్పడేటువంటి సూచన ఉంది. జాగ్రత్త వహించండి. మాట్లాడే తీరు, ప్రవర్తనలో మార్పులు చేర్పులు సంభవిస్తాయి. అప్రమత్తంగా ఉండండి. ఆహార నియమాలు పాటించడం అనేది సూచించడం అనేది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. కొన్ని సందర్భాలలో మీ ప్రమేయం ఏమీ లేనప్పటికీ కొన్ని అపశృతులు చోటు చేసుకునేటువంటి ఒక గ్రహస్థితి ఏర్పడింది. అప్రమత్తంగా ఉండి దాని నుంచి బయటపడేటువంటి దిశగా ఆలోచనలు చేయడం అనేది ఉత్తమం. ఈ వారం స్త్రీలకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలను అందుకోగలుగుతారు. స్త్రీలతోటి సంతానంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఇదొక దినచర్యగా వాళ్ళతోటి గొడవ పడటం, వాగ్వివాదాలు ఏర్పడటం, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి అహర్నిశలు శ్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడటం అనేది సంభవిస్తుంది. ఏ రూపాయి ఖర్చు పెట్టినా అదొక పెద్ద తప్పు కింద పరిగణనలోకి తీసుకోవటం అనేది చాలా చర్చనీయాంశంగా మారుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలలో అపశృతులు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. వివాహాది విషయ వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడమైనది. క్రితం మీ చేతుల మీదుగా చేసినటువంటి ఒక కార్యక్రమంలో లోపం ఏర్పడిందని, అసలు వ్యవహారంలోనే పూర్తి స్థాయిలో లోపాలు ఉన్నాయన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. ముందస్తు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడమైనది. ఈ వారం విద్యార్థినులకి
సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్నంత స్థాయిలో మంచి మెరిట్ మార్కుని సాధించగలుగుతారు. ఎంత సాధించినప్పటికీ నాన్న వాళ్ళు ఎవరూ గుర్తించరు. ఇదొక బాధాకరమైన విషయంగా మారుతుంది. నేనింత శ్రమించాను, నేనింత ఉన్నత స్థితికి వెళ్ళాను, నా వాళ్ళు నన్ను గుర్తించరేంటిది, బయట వాళ్ళు నన్ను పొగడతలతోటి ముంచేస్తున్నారు, కానీ ఇదంతా చేసింది నేను ఎవరి కోసం? నా వాళ్ళ కోసం. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఒక అభినందన కానీ సంతోషం కానీ ఎప్పుడు నేను చూడగలుగుతాను? మరిక నేను ఏం సాధిస్తే చూడగలుగుతాను అన్నటువంటి ఒక భావోద్వేగానికి గురవుతారు. కృంగిపోవాల్సిన అవసరం లేదు. క్రమేణా నిజానిజాలు అందరూ తెలుసుకోగలుగుతారు. ఒకరు గుర్తింపుతోటి మనకు పని లేకుండా మన జీవితం సాఫీగా సాగిపోతే చాలు అన్న సూత్రాన్ని నమ్ముకోండి. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, సూర్యాష్టకాన్ని పఠించండి. శివాలయంలో కానీ ఇంట్లో కానీ ఎరుపు రంగు పువ్వులతోటి యజ్ఞభస్మంతో శివుడికి అర్చన జరిపించండి. దీని ద్వారా అనేక రకాల మంచి ప్రయోజనాలని అందుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతోటి అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి. సంతాన పురోగతి బాగుంటుంది. మెడలో సౌరపాష్పత డాలర్ని ధరించండి. అనేక రకాల మంచి ప్రయోజనాలని అవకాశాలని అందుకోగలుగుతారు. కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఎంత సాధించినప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి వెలితి ఏర్పడుతుంది. ఆ వెలితి ఏంటిది అన్నటువంటి దిశగా మీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయాందోళనలు గురయ్యేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త వహించండి. సహోదర సహోదరి వర్గాన్ని కానీ సన్నిహితుల్ని కానీ తల్లిదండ్రులను ఆశ్రయించడం అనేది సూచించడమైనది. నిపుణుల సలహాలు సూచనలు మీకు కలిసి వస్తాయి. ఈ వారం దూర ప్రయాణాలు చేసేటప్పుడు భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. వెహికల్ రూపంలో కొన్ని ప్రమాదాలు సంఘటనలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండటం అనేది సూచించడమైనది. ప్రేమ విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. ఒక అపోహను చూసి వాస్తవం అని నమ్మి మోసపోతారు. ఎటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. అయిన వాళ్ళల్లో ఒకళ్ళని ఎంచుకొని వాళ్ళతోటి మీ ఆలోచనల్ని పంచుకొని ఒక మంచి ఆలోచన తీసుకోవటం అనేది సూచించడమైనది. ఈ వారం వ్యాపారాది వ్యవహారాలలో తీసుకునే కీలక నిర్ణయాలు మంచిగా దారితీస్తాయి. స్త్రీలతోటి నూతన అగ్రిమెంట్లు, కాంట్రాక్ట్లు, లీజులు కలిసి వస్తాయి. ఉన్నతాధికారులతోటి ఎన్నో రోజులుగా ఏర్పడినటువంటి విభేదాలకి ఒక పరిష్కారాన్ని ఎంచుకోగలుగుతారు. సన్మార్గంలో నడవగలుగుతారు. ఈ వారం విద్యార్థులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతారు. మంచి అవకాశాలని మార్కుల్ని సంపాదించుకోగలుగుతారు. మంచి గుర్తింపు మీకేగాక మీ కుటుంబ సభ్యులందరికీ అందుతుంది. మానసిక ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో తీవ్ర స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచించడమైనది. అనుకోని అనారోగ్యాలు ఏర్పడి ఇబ్బందికర పరిస్థితులకు గురయ్యేటువంటి సూచన కనిపిస్తున్నది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, కాలభైరవ అష్టకాన్ని పఠించండి. అనుకున్న కార్యక్రమాలని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కప్పు సాంబ్రాణిని ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లో వేయండి. నరదిష్టి నుంచి బయటపడగలుగుతారు. సన్నిహితుల్లో ఒకళ్ళ ద్వేషం తీవ్రస్థాయికి మారుతుంది. దాన్ని మీరు గ్రహించగలుగుతారు, గుర్తించగలుగుతారు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.
తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధి దిశగా ఆలోచనలు, మార్పులు చేర్పులు సంభవిస్తాయి. ఎన్నో రకాల సమస్యల్లో నుంచి మీ సంస్థని బయటపడవేయగలుగుతారు. అనుకున్న విధంగా కొన్ని కార్యక్రమాల కోసం సొంతంగా అప్పు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. సకాలంలో అప్పు చేతికి అంది వస్తుంది. మానసిక ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. చేయాలనుకున్న కార్యక్రమాలని సకాలంలో పూర్తి చేయలేకపోవటం వలన రావాల్సిన లబ్ధిలో కొద్ది మార్పులు చేర్పులు సంభవిస్తాయి. ఈ వారం స్త్రీలకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధి దిశగా నడవగలుగుతారు. మీకు రావాల్సిన ప్రాజెక్టులు చేతికి అంది వస్తాయి. స్నేహితులని సంప్రదించి కొన్ని సలహాలు, సూచనలు తీసుకోగలుగుతారు. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. క్రితం తీసుకున్నటువంటి ఒక ఆస్తితోటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మన పరిస్థితి బాలేదు, అది తీసుకున్న తర్వాత మన ఆర్థిక పరిస్థితి కానివ్వనివ్వండి, ఆరోగ్య పరిస్థితి కానివ్వనివ్వండి, కుటుంబ వ్యవహారాలలో తీవ్ర స్థాయిలో మార్పులు చేర్పులు జరిగాయి, ఆ ఇంట్లో ఏదో లోపం ఉంది అన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. కొంతమంది నిపుణుల సలహాలు తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకోవటం అనేది సూచించడమైనది. అనుకోని సంఘటనల వలన తీసుకున్న స్థిరాస్తుల్ని అమ్మివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వారం విద్యార్థులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యలో మంచి అభివృద్ధి దిశగా నడవగలుగుతారు. మీరు అనుకున్న మెరిట్ మార్క్ని సాధించడం కోసం అహర్నిశలు శ్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయి నేను చేయలేనేమో, నాకు చేతకాదేమో అన్నటువంటి ఆలోచనలు అధికంగా ఉంటాయి. స్నేహితులకి, పనికిమాలిన వాళ్ళకి దూరంగా ఉండటం అనేది సూచించడమైనది. ఇలా చెప్తున్నానని అనుకోవద్దు. చాలా సందర్భాలలో ఇటువంటి వాటికి దూరంగా ఉన్న వాళ్ళకి వచ్చిన గుర్తింపు, నాలెడ్జు అది వేరు. ఇవన్నిటితోటి చదువుకొని మార్కులైతే సంపాదించగలుగుతారేమో కానీ రేపొద్దున భవిష్యత్తు శూన్యం. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి అష్టోత్తరాన్ని పఠించండి. పసుపు రంగు పువ్వులతోటి, హరిచందనంతో స్వామివారికి అర్చన జరిపించండి. అనేక రకాల కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతోటి, అష్టమూలికా తైలంతో గణపతి స్వామివారి దగ్గర దీపారాధన జరిపించండి. అనుకున్న కార్యక్రమాలు అనుకున్నటువంటి విధంగా 11 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. విజయాన్ని సాధించగలుగుతారు. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం గొడవలు, తగాదాలు, చర్చలు, సమావేశాలు, ఎంతకీ వగదగినటువంటి కొన్ని విషయ వ్యవహారాలతోటి విసిగి వేసారిపోతారు. అప్పు తెచ్చుకొని మరి నరకం కొనుక్కున్నటువంటి స్థితి ఏర్పడుతుంది. సన్నిహితులతోటి, స్నేహితులతోటి విభేదాలు సూచిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండటం అనేది సూచించడమైనది. కొన్ని కారణాల చేత ఉన్నత చదువులు చదవాల్సిన పరిస్థితులు తక్షణమే ఏర్పడతాయి. దానికి తగినటువంటి ఆలోచనలు మంచి ఫలితాలను అందిస్తాయి. ఈ వారం స్త్రీలకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడినటువంటి చికాకులకి మంచి పరిష్కారాలను ఎంచుకోగలుగుతారు. మీకంటూ ఒక వ్యక్తిని, నమ్మకస్తుణ్ణి సహచర వర్గంలో ఏర్పరచుకోగలుగుతారు. వాళ్ళ ద్వారా మీరు చేయాలనుకున్న కార్యక్రమాలని పూర్తి చేయించుకోగలుగుతారు. మానసిక ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇంట్లో కొద్దిపాటి అప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. జాగ్రత్త వహించండి. మీరెంత చేసినప్పటికీ గుర్తింపు లోపిస్తుంది. మానసికంగా, శారీరకంగా ఇదొక తీర్చలేనటువంటి బాధ కింద మారిపోతుంది. ఏ మందు వేసుకుంటే ఈ అనారోగ్యానికి మందు అనేది ఎంతకీ అర్థం కాని విషయం. నా వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేనప్పుడు నేనేం చేయగలుగుతాను అన్నటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. ఎంత చేసినా గుర్తింపు లేనప్పుడు వీళ్ళతోటి నేను ఎందుకు కలిసి ఉండాలి, కొన్నాళ్ల పాటు నేను వీళ్ళకి దూరంగా ఉంటే వీళ్ళకి నా విలువ తెలుస్తుంది అన్నటువంటి ఒక భావన కలుగుతుంది. విద్యార్థులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
అనుకున్నంత స్థాయిలో మెరిట్ మార్కులు రానప్పటికీ మంచి గుర్తింపు ఉన్న కళాశాలలో సీటును సాధించగలుగుతారు. అనుకోని సంఘటనల వల్ల ఫీజులు అధికం అవ్వటం, పెనాల్టీలు చెల్లించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని, కాలభైరవ అష్టకాన్ని పఠించండి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో సిద్ధగంధంతో స్వామివారికి అభిషేకం జరిపించండి. దీని ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీతామర ఒత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. అనేక రకాల మంచి ప్రయోజనాలని మీరు అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఎంత కష్టపడినప్పటికీ గుర్తింపు లభించకపోవచ్చు. మీరు అనుకున్నంత స్థాయిలో కొన్ని మార్పులు చేర్పులు సంభవిస్తాయి. ఎంతకి రావాల్సినటువంటి ఒక పెండింగ్లో ఉండిపోయిన డబ్బులు రాలేకపోవచ్చు. వాటి మీద ఆశ వదిలేసుకోవటం అనేది సూచించడమైనది. వృత్తిపరంగా ఏర్పడినటువంటి కొన్ని బాధ్యతల్ని పూర్తి చేసుకోలేనటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఈ వారం స్త్రీలకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి ఆలోచనలు, సమావేశాలు, మీటింగులు, పరిష్కారాలు మంచి లబ్ధి చేకూరుస్తాయి. అనుకున్నటువంటి విధంగా కొన్ని స్థిరాస్తుల్ని ఏర్పరచుకోగలుగుతారు. క్రితం తీసుకున్నటువంటి కొన్ని స్థిరాస్తుల్ని అమ్మివేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాటిలో లోపాలని మీరు గుర్తించగలుగుతారు. తక్షణమే ఇటువంటి ఒక స్థలాన్ని నేను అమ్మేయటమే మేలు, నా భవిష్యత్తు బాగుంటుందేమో అది అమ్మేశాక అన్నటువంటి కొన్ని ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందర నిపుణుల సలహా తీసుకోవటం అనేది ఉత్తమమైనది, సూచించడమైనది. బయట వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే అమ్మబోతే అడవి, కొనబోతే కొరవిలాగా ఉంది. స్థిరాస్తుల్ని అమ్మడం అనేది అంత మంచి విషయం కాదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందర సహోదరి వర్గాన్ని, సన్నిహితుల్ని, నిపుణుల్ని సంప్రదించి తీసుకోవటం అనేది సూచించడమైనది. ఈ వారం విద్యార్థులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్నంత స్థాయిలో మెరిట్ మార్కుల్ని సాధించగలుగుతారు. సెల్ ఫోన్లకి, స్నేహితులకి దూరంగా ఉండటం అనేది సూచించడమైనది. ప్రతిరోజు ప్రతినిత్యం మిమ్మల్ని కించపరిచేటువంటి మాటలతోటి విసిగిచి వేధించేవాళ్ళు అధికమవుతారు. మానసికంగా అప్రశాంతమైన వాతావరణం సూచిస్తున్నది. భద్రతలు తీసుకోవటం అనేది సూచించడమైనది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి విధంగా ఉన్నతాధికారుల దగ్గర నుంచి కాగితాలని సంపాదించగలుగుతారు. డాక్యుమెంట్స్ రూపంలో లిఖితపూర్వకంగా మీకు రావాల్సిన లబ్ధి చేతికి అంది వస్తుంది. వ్యాపారాది విషయ వ్యవహారాలలో తీసుకునే కీలక నిర్ణయాలు మంచికి దారితీస్తాయి. నూతన వ్యాపారాది విషయ వ్యవహారాలలో బంధువులతోటి ఏర్పరచుకోవాలనుకుంటున్నటువంటి పార్ట్నర్షిప్ విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. స్త్రీ సంతాన విషయ వ్యవహారాలలో వాళ్ళ పురోగతి విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. బయట వాతావరణం బాలేదు, దీని మూలంగా ఇటువంటి సూచన చేయడం అనేది జరిగింది. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగువారి ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్ యాప్. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఎంత సాధించినప్పటికీ మానసికంగా, శారీరకంగా అసంతృప్తి ఏర్పడుతుంది. ఎన్నో రంగాల్లో, ఎన్నో విషయాలలో పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోవలసి ఏర్పడుతుంది. సహోదరి వర్గంతో
ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటం, ఆస్తి తగాదాలు విపరీత ధోరణికి స్థాయికి చేరుకునేటువంటి ఒక అవకాశం గోచరిస్తున్నది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడినటువంటి మార్పులకి మానసికంగా శారీరకంగా కృంగిపోయేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. అప్రమత్తంగా ఉండండి. మీ సంకల్ప బలమే చాలా సందర్భాలలో మిమ్మల్ని బయటపడేసిందన్న విషయాన్ని మర్చిపోవద్దు. అనుకున్న కార్యక్రమాలని పూర్తి చేయడానికి అధిక మొత్తంలో అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వాటి విషయ వ్యవహారాల మీద జాగ్రత్త వహించండి. డాక్యుమెంట్లలో లోపాలు ఏర్పడతాయి. అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు చదువుకోవడం, వీలైతే ఎవరైనా నిపుణుల సలహాలు తీసుకొని సంతకాలు పెట్టడం అనేది సూచించడమైనది. మీడియేటర్ విషయ వ్యవహారాలకి దూరంగా ఉండటం అనేది సూచించడమైనది. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళ పేరు మీద స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి. స్త్రీ సంతానం మీద మమకారం కలిగి ఉంటారు. కొన్ని సందర్భాలలో మనకున్న దాంతో తృప్తి పడాలా, లేని దాని గురించి ఆలోచించాలా అన్నటువంటి కొన్ని ఆలోచనలు ఎంతకీ వగదెగవు. మానసికంగా శారీరకంగా నిరుత్సాహానికి గురవుతారు. ఈ వారం విద్యార్థులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్నంత స్థాయిలో మెరిట్ మార్కులు రాలేకపోవచ్చు. కొన్ని మార్కులతోటి మంచి అవకాశాలని కోల్పోయేటువంటి ఒక స్థితి ఏర్పడుతోంది. జాగ్రత్త వహించండి. మీ వైపు నుంచి ఎటువంటి లోపం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడమైనది. కొంతమంది స్నేహితుల్లాగా సన్నిహితుల్లాగా ప్రవర్తించి మీ వెనకాల గోతులు దవ్వుతున్నారన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. ఆలస్యంగా తెలిసినటువంటి ఈ విషయాన్ని ఏం చేయాలి అన్నటువంటి ఒక దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. ఇప్పటికిప్పుడు నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నా దానివల్ల చెడు పరిణామాలు నాకే కానీ అవతల వ్యక్తికి ఏమీ లేవు, తాత్కాలికంగా ఈ విషయాన్ని ఇలానే పొడిగిద్దాం అన్నటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు వంకాయ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని లింగాష్టకాన్ని పఠించండి. హనుమాన్ చాలీసాని పఠించి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో జిల్లేడు పువ్వులతోటి సింధూరంతో స్వామివారికి అర్చన జరిపించండి. ఆ సింధూరం బొట్టును తీసుకొచ్చుకొని నుదుటను ధరించడం అనేది శుభప్రదం. మంచి అవకాశాల్ని సకాలంలో అందుకోగలుగుతారు. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధి దిశగా నడుస్తున్న మీకు అనేక రకాల ఆటంకాలు ఒకేసారి వచ్చినట్టుగా భావన కలుగుతుంది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఏమీ చేయలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో చేయగలుగుతాము, ఎంతో సాధించగలుగుతాము, కానీ వెళుతున్న మార్గం తప్ప వెళుతున్న మార్గంలో ఎంత వెళ్ళినప్పటికీ వెలుగు కనిపించడం లేదేంటిది, మనం తప్పుడు దారిలో నడుస్తున్నామేమో అన్నటువంటి ఒక భావన కలుగుతుంది. నేను నడుస్తున్న దారి మంచిదైతే ఇందులో ఎంతకీ నాకు మంచి కనిపించదేంటిది, వెలుతురు రాదేంటిది, జీవితం ఇటువంటి స్థితిలో ఉండటానికి నేను చేసిన తప్పేంటిది, పూర్వజన్మ సుకృతం ఎక్కడికి వెళ్ళింది, పాపమే ఉందా పుణ్యమే లేదా నాకు అన్నటువంటి ఒక భావన భాగోద్వేగానికి గురవుతారు. వివాహాది విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. ఒక అవాస్తవాన్ని వాస్తవం కింద పరిగణనలోకి తీసుకొని ఈర్ష్యకి కక్ష కార్పణ్యాలకి ద్వేషాలకి కారణమైనటువంటి ఒక సూచన కనిపిస్తున్నది. అప్రమత్తంగా ఉండండి. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందర ఏదైనా పరిగణనలోకి తీసుకొని వాస్తవం అని నమ్మే ముందర దానికి తగినటువంటి ఆధారాన్ని చూడటం కానీ చూపించడం కానీ ఖచ్చితంగా చాలా అవసరం. వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా కాపురాల్ని కూల్చాడినటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు. ఇది చాలా చెడు అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ కూడా జీవిత భాగస్వామితోటి విడిపోయే ఆలోచనలు చర్చలకి సమావేశాలకి దూరంగా ఉండటం అనేది సూచించడమైనది. అనుకోని సంఘటనలు కొద్దిపాటి పరిణామాలు మార్పులు చేర్పులతోటి జీవితం ఏమైపోదు. మీకు అనుమానం ఉంది, ఒక ఆలోచన తలెత్తింది,
నిపుణుల సలహా తీసుకోండి. వాళ్ళు చెప్పినటువంటి విధంగా మీరు నడుచుకుంటే మంచి అవకాశాల్ని, మంచిని మీ జీవితంలో పెంచుకోగలుగుతారు. ఎవరెవరో ఇచ్చిన సలహాలను విని అనవసరంగా బాగున్నటువంటి ఒక వాతావరణంలో మీరే చిచ్చు పెట్టుకోవద్దు. ఈ వారం స్త్రీలకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి విధంగా కొన్ని కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. మానసికంగా, శారీరకంగా ఎగ్జాస్ట్ అయిపోయి, అంటే తీవ్ర స్థాయిలో మనకి ఇక ఓపిక లేదు అన్నటువంటి ఒక స్థితిగతులు ఏర్పడతాయి. జాగ్రత్త వహించండి. ఎన్ని సంఘటనలు రానివ్వనండి, ఎన్ని అవాంతర్యాలు రానివ్వనండి, మన సంకల్ప బలమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. యద్భావం తద్భవతి. ఏదైతే మనం అనుకుంటామో, కోరుకుంటామో దాన్ని పూర్తి స్థాయిలో సాధించడానికి మన వంతు పూర్తి స్థాయిలో మొదట కృషి చేయాలి. ఒక ఉన్నత పదవిని అధిరోహించాలనేటువంటి ఆలోచన కలిగింది. దానికి చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి, నీ వంతుగా దానికి తగినటువంటి ప్రిపరేషన్లు తీసుకోవడం అనేది సూచించడం అనేది. కేవలంగా కొన్ని కార్యక్రమాలు చేస్తేనో, కొన్ని మంచి పనులు చేస్తేనో దాంట్లో పూర్తి స్థాయి విజయాన్ని సాధిస్తామంటే ఇది అవాస్తవం. బయట ప్రచారంలో ఉన్న ఏ పద్ధతులనైనా చేసినప్పటికీ అవి కొద్దిపాటి లాభాన్ని మటుకే చేకూరుస్తాయి అన్న విషయాన్ని గ్రహించండి. మన వంతుగా మనం 100% కార్యక్రమాలను చేయాల్సిందే. మనం మిగతా విషయ వ్యవహారాలు ఏవైతే చేస్తున్నామో అవి అదృష్టం కింద మనకు తలుపు తడతాయి. ఎలా అయితే మనకు ఒక 100 రూపాయలకి కృషి చేశాము, ఈ నెలాఖరికి 100 రూపాయలని సంపాదించుకోగలుగుతామంటే ఉన్నతాధికారుల మెప్పుతోటి ఒక 10 రూపాయలు ఎక్కువగా రావటం. మనం చేసిన కృషికి దానికి తగినటువంటి అదృష్టం కోసం ప్రయత్నం చేసేటువంటి విధి విధానాలు ఎక్కువగా కలిసి వస్తాయి. శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నంతకాలం కష్టాన్ని నమ్ముకోండి, అదృష్టాన్ని పక్కన పెట్టుంచండి. అది తలుపు తడితే మంచిది. మనంత అదృష్టవంతుడు ఎవ్వరు లేరు. కానీ మన కష్టానికి ఖచ్చితమైనటువంటి ఒక గుర్తింపు, దానికి ప్రతిఫలం లభిస్తుందన్న విషయాన్ని మటుకు మర్చిపోవద్దు. ఈ వారం విద్యార్థులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎగ్జామినేషన్ హాల్కి అటెండ్ అయ్యే విషయంలో జాగ్రత్తలు, భద్రత తీసుకోవటం అనేది సూచించడం అనేది. యాక్సిడెంట్స్, ప్రమాదాలు జరిగేటువంటి ఒక అవకాశం ఉంది. బయలుదేరే ముందర గణపతి స్వామివారి ప్రార్థన చేసుకొని స్వామివారికి గరిక ప్రథమ తాంబూలాన్ని సమర్పించి బయలుదేరండి. ఇంట్లో స్త్రీలు ఎవరు ఎదురొచ్చినా కూడా మంచి ఫలితాలనే అందుకోగలుగుతారు. ఈ విషయాన్ని గుర్తించండి. వాళ్ళకు పెద్దపీట వేసిన రోజున మంచి ఫలితాలనే అందుకోగలుగుతారు. చిన్న చూపు చూడటం అనేది తగినటువంటి విషయం కాదు. కుంభరాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని, కాలభైరవష్టకాన్ని పఠించండి. శనీశ్వర ఆలయంలో ఖచ్చితంగా స్వామివారికి శనికి తైలాభిషేకం జరిపించండి. నలుపు ఒత్తులతోటి స్వామివారికి దీపారాధన జరిపించండి. దీని ద్వారా అనేక రకాల ప్రయోజనాలని మీరు అందుకోగలుగుతారు. వృత్తిపరంగా ఉన్నటువంటి ఆటంకాల నుంచి బయటపడగలుగుతారు. మెడలో కాలభైరవ రూపుని ధరించడం అనేది సూచించడమైనది. మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడిని అధిగమించలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలతోటి విసిగి వేసారిపోతారు. ఎంతకి కొంతమంది బాధని నివృత్తించలేరు. ఏం చేస్తే వాళ్ళల్లో ఆ సంతోషాన్ని చూడగలుగుతారో, ఆ బాధను తొలగించగలుగుతారో మీకు అర్థం కానటువంటి ఒక ప్రశ్నగా మారిపోతుంది. నిత్యకృత్యంలో భాగంగా పోరాటమే జీవితం. జీవితంలో పోరాటం తప్ప ఇంకేం మిగల్లేదు. సంతోషాలకి, సుఖాలకి చాలా దూరంగా ఉన్నామన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. మానసికంగా, శారీరకంగా నీరసించిపోయేటువంటి ఒక అవకాశం గోచరిస్తున్నది. జాగ్రత్త వహించండి. ఎన్ని చేసినప్పటికీ ఖర్చుల్ని మటుకు అధిగమించలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. సంపాదిస్తున్న రూపాయికి రూపాయి 10 పైసలు ఖర్చు పెట్టాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. అక్కర్లేని ఖర్చులకి కొంతమంది కారణం అన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. వాళ్ళతోటి తెగదెంపులు చేసుకోవాలని, వాళ్ళని కట్టుదిట్టంగా క్రమశిక్షణలో ఉంచాలన్నటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు ఎంతకీ ఫలించవు.
అనవసరపు వాగ్వివాదాలకి, సహోదర సహోదరి వర్గంతో ఏర్పడేటువంటి వివాదాలకి దేవుడే పరిష్కారం చూపాలి అన్నటువంటి ఒక నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. ఈ వారం స్త్రీలకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక ధోరణి, చింతన విపరీత ధోరణి కింద మారుతుంది. మీ వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేసేటువంటి మీకు అప్రశాంతమైన వాతావరణంలో గడపటం అనేది ఇబ్బందికర పరిస్థితుల కింద మారుతుంది. మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని కోల్పోయేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. జాగ్రత్త వహించండి. విద్యార్థులకి అంతంత మాత్రపు మెరిట్ మార్కులతోటి సీటును సంపాదించుకోగలుగుతారు. ఎంత చేసినప్పటికీ కొంతమంది నుంచి తృప్తిని, సంతోషాన్ని పొందలేమన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. అగ్ని ప్రమాదాలకి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తున్నది. జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ముందస్తు చర్యలు, జాగ్రత్తల వలన లబ్ధి చేకూరుతుంది. ఆలస్యం అయితే ఇబ్బందే కానీ ఆదాయం ఏం ఉండదు అన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని, హనుమాన్ చాలీసాన్ని పఠించండి. హనుమాన్ సింధూర్తోటి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో అర్చన జరిపించండి. స్వామివారికి తమలపాకులు సమర్పించండి. దీని ద్వారా కొద్దిపాటి ప్రయోజనాన్ని అందుకోగలుగుతారు, సాధించగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశి ఫలాలు తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగువారి ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.